చూద్దాం చూద్దాం. అండ్ నవాజ్ గారు, మీరు ఆల్వేస్ వెల్కమ్ మా స్టూడియోకి రావడానికి. ప్లీజ్ కమ్ అండ్ లెట్స్ డిస్కస్. థ్యాంక్ యూ. ప్రిన్స్ యావర్, ఈ పేరు మనందరికీ తెలుసు. బిగ్ బాస్ కంటెస్టెంట్గా చూసాం, మోడల్గా, యాక్టర్గా మనందరికీ చాలా ఫెమిలియర్ కదా. ఈరోజు మన ఆర్టీవీ స్టూడియోలో ఎవరు ఉన్నారు మనతో. జనరల్గా ఒక సెలబ్రిటీ వస్తే ఏమనుకుంటాం మనం, సరదాగా మాట్లాడుకుంటారు, ఏదో సినిమాల గురించో షూటింగ్స్ గురించో మాట్లాడతారు, సరదాగా నవ్వుకుంటారు అనుకుంటారు. బట్ ఎవరు చాలా బరువైన హృదయంతో ఇక్కడికి వచ్చారు, చాలా బాధతో వచ్చారు. తనని ఎవరో చీట్ చేశారు. అదేంటి, సెలబ్రిటీస్ కూడా ఇలా జరుగుతుంటుందా, అంత ఈజీయా అని చెప్పేసి అనుకోవచ్చు, బట్ ఇట్ హ్యాపెండ్. సో తన బాధ ఏంటి అసలు, తనని అంతగా ఎవరు చీట్ చేశారు, కన్నీళ్లు పెట్టుకునేంత, బాధపడేంత, చివరికి ఇక్కడి వరకు వచ్చేంత పెయిన్ తనకి ఎందుకుంది, తన మాటల్లోనే చూద్దాం. ఎవరు మనతో ఉన్నారు స్టూడియో. ఎవరు, వెల్కమ్ టు ఆర్టీవీ స్టూడియో. అలాగే మనతో పాటు విజ్ఞాన్ దాసరి కూడా ఉన్నారు. సో ఈ అంశం గురించి విజ్ఞాన్ తన వ్యూ షేర్ చేసుకుంటారు అండ్ ఎవరికి తన సపోర్ట్ కూడా ఇస్తున్నారు ఈ విషయంలో. విజ్ఞాన్, వెల్కమ్ టు ఆర్టీవీ స్టూడియో. సో ఎవరు, ముందుగా అసలు ఏం జరిగింది అంటే, జనరల్గా ఇంతకుముందు నేను చెప్పినట్లుగా దే నో యూ యాజ్ ఏ సెలబ్రిటీ, బిగ్ బాస్లో చూశారు, మోడల్గా, యాక్టర్గా చూశారు. బట్ ఇక్కడి వరకు రావాల్సిన పరిస్థితి మీకు ఎందుకు వచ్చింది, వాట్ హ్యాపెండ్ అసలు? యాక్చువల్లీ నిజం చెప్పాలంటే బ్రో, వన్ ఆఫ్ మై రిలేటివ్ చీటెడ్ మీ. సో అది లాంగ్ స్టోరీ, అది కూడా నేను పెట్టాను నా స్టోరీ, అది నా ఇన్స్టాగ్రామ్లో. సో సమ్హౌ దే చీటెడ్ మీ అండ్ దే ఫోర్స్ మీ టు గెట్ మ్యారీడ్. దే ఫోర్స్ మై బ్రదర్ to get married. And after that what they said is after 2-3 months like somehow it got engagement కూడా జరిగింది. సో one of my relatives వాళ్ళు నాకు చీట్ చేశారు. సో వాళ్ళు ఏంటంటే నా బ్రదర్కి ఫోర్స్ చేసి మ్యారేజ్ చేయి అని అది ప్రపోజల్ పెట్టారు. తర్వాత ఏంటంటే దే ఆఫ్టర్ 2-3 months లైక్ ఎంగేజ్మెంట్ జరిగింది. తర్వాత లైక్ ఆఫ్టర్ మ్యారేజ్ ప్రపోజల్ లైక్ ఇమీడియట్లీ దే వాంట్ టు బీ లైక్ వీ హ్యావ్ టు డూ ఎంగేజ్మెంట్ అని అది చెప్పారు. సో మై బ్రదర్ అగ్రీడ్ అండ్ వీ హ్యాడ్ అన్ ఎంగేజ్మెంట్. ఆ తర్వాత ఐ సెడ్ టు దెమ్ నో, ఐ నీడ్ సమ్ టైమ్, ఎందుకంటే అది కెరియర్ కొంచెం మీకు కూడా తెలుసు, అది మన ఇండస్ట్రీ హౌ ఇట్ వర్క్. సమ్టైమ్స్ వీ హ్యావ్ వర్క్, సమ్టైమ్స్ వీ వోంట్. సో అది నాకు జస్ట్ నా కెరియర్ ఇప్పుడు స్టార్ట్ అయింది. సో ఐ నీడ్ సమ్ టైమ్ బికాజ్ టు సెటిల్ డౌన్. బికాస్ ఒకవేళ మనం 2-3 years వర్క్ చేస్తే మనకి ఒకవేళ మంచి డబ్బు వస్తే వీ కెన్ స్టార్ట్ ఆర్ అదర్ బిజినెస్ ఆల్సో. ఆఫ్టర్ దట్ ఆన్ దట్ బేసిస్ వీ కెన్ మ్యారీ, బికాజ్ ఇట్స్ అ వెరీ బిగ్ డిసిజన్ యూ కెన్ సే. సో అలాగా నేను చెప్పాను, ఎగ్జాక్ట్లీ. సో అలాగా నేను చెప్పాను నా ఫ్యామిలీకి అండ్ వాళ్ళ ఫ్యామిలీకి కూడా. So after 2-3 months gap, what they said is, okay, actually his father-in-law, you can say, అది ఏం మామయ్య, యా. సో ఒక బిజినెస్ డీల్ ఉంది. సో హీ వాజ్ లైక్ ఫోర్సింగ్ మీ అగైన్ అండ్ అగైన్. అది కాల్ చేసి మెసేజ్ చేసి ఒక మంచి డీల్ ఉంది, ఒక ప్లాట్ ఉంది, అది కూడా నా దగ్గర అది ఫుటేజ్ కూడా ఉంది. సో అజీజ్ నగర్లో ఒక ల్యాండ్ ఉంది, ఒకవేళ నువ్వు 30 lakhs ఇస్తే ఐ విల్ గివ్ యూ 50 lakhs బికాజ్ ఆల్రెడీ నా దగ్గర బయర్ ఉన్నారు. సో జస్ట్ ఆ ఫెన్సింగ్ చేస్తే మాత్రమే, ఒక ఓపెన్ ల్యాండ్ ఉంది, ఒక ఫెన్సింగ్ మాత్రమే నాకు డబ్బు కావాలి. ఒకవేళ నువ్వు అది డబ్బు పెడితే ఫెన్సింగ్ తర్వాత ఐ విల్ సెల్ ద ల్యాండ్, ఐ విల్ గివ్ యూ ద రిమైనింగ్ అమౌంట్. సో ఫస్ట్ ఈ సెట్ టు మీ దట్ ఇన్ 15 amounts నేను మీ యాక్చువల్ అమౌంట్ ఇస్తా, దట్ ఈస్ 23 lakhs. Because he asked me 30 lakhs, but I said I don't have that much amount. So anyhow it got ended into 23 lakhs. So 18 lakhs I gave from my bank account and 5 lakhs one brother he supported me. Other kalipi 23 lakhs I have transferred the amount to him. So after that he said for 23 lakhs I'll give you 40 lakhs. 23 lakhs, 40 lakhs, 17 lakhs I'll give you extra. Yeah. Okay. So in 15 days I'll give you the actual amount. Tarvata like 15 days 45 days lo means iddar kalpi I'll give you the remaining amount 40 lakhs, the 17 lakhs kuda. So 45 days ayindi, 50 days ayindi, 60 days. If I'm asking ippudu ista like 2 hours lo ista,
నా ట్రస్ట్ చేయి, నా ప్లీజ్ అది 2 daysలో ఇస్తా, 1 monthలో ఇస్తా, 10 daysలో ఇస్తా, ఇప్పుడు ఇస్తున్నా, ఇలాగా మాట్లాడుతున్నారు. ఎప్పుడు అయింది ఇది? ఎన్ని రోజులు అయింది ఇప్పటికి? యాక్చువల్లీ 13th of June నేను ఇచ్చాను త్రూ RTGS. సో అండ్ వాళ్ళు ఏం చెప్తున్నాడు అని ఒక ఇన్స్టాగ్రామ్లో నేను, బికాస్ ఐ వాజ్ వెరీ హెల్ప్లెస్ బ్రో, నిజం చెప్పాలంటే, బికాస్ నో బడీ ఈస్ కమింగ్ టు హెల్ప్ మీ. And he's the biggest scammer, I think so, because he manipulates easily to anyone. Because there are a lot of people who was trying to help me, but now they are not receiving the call. Why? Adi question mark vastundi naku. Why? He's the biggest manipulator, he's the biggest scammer, or he's the biggest businessman, or what? He can manage all the people around him. Adi maata vastundi naku, adi alochistuna vastundi na mind lo. Adi ela deal cheyali? So I have no idea, no clues. So intasepu, like one of my friend, they told me why you're doing so many things, because our field is very much, you know how industry works. Sometimes we have ఇప్పుడు ఏమంటున్నారు అంటే ఇప్పుడు కూడా 1 week లో ఇస్తా, 10 days లో ఇస్తా అని చెప్తారు. అది కూడా లేకపోతే అసలు నేను ఇవ్వనని చెప్తున్నారా? He blocked me from everywhere. ఇప్పుడు ఏంటి, one of my relative, I actually see he's my relative anyhow. So if I like 1 week before only, I went outside. So I heard, I heard that he's giving life threatening to me. అని అలాగా. ఓకే. సో వాడు చాలా మాట్లాడుతున్నారు మీడియాలో, చాలా సోషల్ మీడియాలో నా పేరు ఇస్తున్నాడు అని, అది ఇలాగా మాట్లాడుతున్నారు. సో ఈజ్ హీ ద పర్సన్? Yeah, this is the person. And show me that screenshot PCR ఒకసారి. So this is the 23 lakhs RTGS I have done, and his name is Mohammad Nawaz. Did it in single payment? Single payment. Okay. సో అంటే ఇది జరిగిందంతా కూడా మొదటి నుంచి వాళ్ళకి అదే ఇంటెన్షన్ ఉందా, లేకపోతే ముందు నార్మల్గా మ్యాచ్ సెట్ అయ్యి అంతా అయిపోయిన తర్వాత సడన్గా దే గాట్ దే? నో బ్రో, నిజం చెప్పాలంటే ఆఫ్టర్ I think if you are in your case, whatever it may be, you will be the best lawyer, and you can understand the case more than other people. Obviously. So what I understood is, ikkada nunchi ee case nunchi, that he is a fraud, biggest fraud. Maybe you can say adi అమ్మాయి చూపించి he took the money. Nature you can say. He is the biggest scammer. Okavela he has money, he would have earned money, or he had money, he would have given to me kada. Obviously. Adi matter kada. Only నేను నీకు డబ్బు ఇచ్చాను, నా డబ్బు ఇచ్చేయి, అంతే కదా, సింపుల్ కదా. అంతే కదా. వై యు ఆర్ బ్రింగింగ్ యువర్ గర్ల్, వై యు ఆర్ ప్లేయింగ్ ఉమెన్ కార్డ్, యూ ప్రామిస్ దట్ యు ఆర్ గోయింగ్ టు మ్యారీ. డిడ్ ఐ సే, నేను చెప్పాలా, డిడ్ ఐ సే దట్ ఐ వోంట్ గెట్ మ్యారీడ్ టు యువర్ డాటర్? అది చెప్పారా? లేదు కదా. Then how can I cheat? On the basis of that I'm getting married to your daughter only, and you are my relative. On that basis, on that trust basis, I have given my amount to you. Did I ask agreement? Did I ask check? Adi na point. Without anything. Because if you are my very close friend, bro, so I have trust on you. Obviously. And my brother told me that he's a good guy ani. So బ్రదర్ మాటలో, ఆ రిలేషన్ బేసిస్లో, ఆ అమ్మాయి విషయంలో, యూ కెన్ సే ఐ బికెమ్ ఫుల్. ఓకే. నౌ హీ ఈస్ టెలింగ్ మీ దట్ ఐ చీటెడ్. నేను ఎలా చీట్ చేస్తారు బ్రో? మరి ఇప్పుడు మీరు అమ్మాయి ఏం చెప్తుంది ఈ విషయంలో? అంటే జనరల్గా తన ఫాదర్ విషయంలోనే ఇలా జరిగింది కాబట్టి, ఎవరైనా సరే మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలనుకున్న అమ్మాయి జనరల్గా రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు. వాళ్ళ ఫాదర్తో మాట్లాడతారు, మీతో మాట్లాడతారు, విషయాన్ని సెటిల్ చేస్తారు. ఇఫ్ దే రియలీ వాంట్ గుడ్ ఫ్యూచర్ విత్ యూ. సో బట్ వాట్స్ హ్యాపెనింగ్ నౌ? బ్రో, ద థింగ్ ఇస్ దట్ అమ్మాయి ఓన్లీ వాట్ షీ ఈస్ టెలింగ్, అమ్మాయి ఏం చెప్తుంది అని, ఎందుకు నువ్వు ఇచ్చావు మనీ, ఎందుకు తనే అడిగారు కదా మిమ్మల్ని మనీ ఇవ్వమని అనేది కాదు, అది ఫాదర్ ఇన్ లా డైరెక్ట్. ఓకే, తన ఇన్వాల్వ్మెంట్ కాదు. ఓకే ఓకే. సో ఎందుకు నువ్వు ఇచ్చావు, హీ వోంట్ ఏబుల్ టు గివ్ యూ ద మనీ, వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ ఇట్, మీ చేతిలో ఉంది, ఇలాగా మాట్లాడుతుంది. అది కూడా రికార్డింగ్. ఓకే, ఇఫ్ యు టేక్ ఎనీ యాక్షన్. యా బికాస్ షీ వాస్ maybe I don't know what is the situation, what is their family bonding, what is the family
కాన్స్పిరసీ వీ కెన్ సే. ఓకే. Maybe he's telling his daughter to talk to me to make me calm. Alaga. ఓకే. You can say na, because he's managing everything. Do you think it's honey trap? Yeah, of course, bro, of course. Okay. And if I'm people, I just want to say, Nizam Chappalandi, see, that is my engagement photo also. Oh. Adi amma, because I don't want to reveal that, but Mm. people has to see. Mm, People, they have to know. అది ఈలాగా కూడా ఇఫ్ ఒకవేళ నాతోనే ఈలాగా జరుగుతుంది అని హౌ నార్మల్ పీపుల్ విల్ బి సేఫ్, ఈజీలీ దే కెన్ బి ట్రాప్డ్ కదా. Obviously. Nobody will have. Now nobody is helping me. He's taking KTR sir name, he's taking MLA's name, he's taking councillor's name, he's taking police officer's name, DCP's name. Should I reveal that? అది రివీల్ చేయాలా? People are saying, Yavar, don't go to the media because if you reveal so many things, they will come to you personally. నేను ఒక్క మాట చెప్పాను, అది నా హార్డ్ అండ్ మనీ, నేను ఫైట్ చేసుకుంటా. ఒకవేళ అది జైలు కూడా, ఒకవేళ ఫైలకే నేను అది కూడా నేను వెళ్తా. అది ధైర్యం ఉంది నాకు, బికాస్ ఐ డోంట్ డూ ఎనీథింగ్. అది క్లారిటీ నాకు ఉంది. Why is any mistake from your side? How can you come in front? Exactly. అది నా పాయింట్ బ్రో, అది నా పాయింట్. ఎందుకు వై పీపుల్ ఆర్ నాట్ సపోర్టింగ్ మీ, అది వై కేటీఆర్ సార్ అన్న వై ఈజీలీ. ఒకవేళ నా వీడియోలో సోషల్ మీడియాలో దర్ ఆర్ లాట్ ఆఫ్ పీపుల్ హూ ఆర్ ట్యాగింగ్ కేటీఆర్ సార్ అని,